తనపై నమ్మకంతో ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించిన 3వ వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనగామ సిపిఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డిలు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సిపిఎం పార్టీ రానున్న కాలంలో తమ వార్డుతో పాటు జనగామలో ఉన్న అన్ని వార్డుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు జోగు ప్రకాష్, బూడిద గోపి పలువురు ఉన్నారు. నా పేరు బూడిద జ్యోతి. 3వ వార్డు నుండి నేను కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన అభ్యర్థిని. ఇప్పుడు ఎన్నికైన లో చైర్మన్ మాకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ సిపిఐ సిపిఎం, అక్కడ ప్రభుత్వం ఉంది. ఇట్లా కొట్లాడేది మేము ఉన్నాం కాబట్టి మాకు మా 30 వార్డులు ఖచ్చితంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మన వార్డులన్నీ అభివృద్ధి చేస్తామని అందరికీ మనవి చేస్తున్నాం. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ రోజు డ్రా తీయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ గా కావడం జరిగింది. మేము గత 10 సంవత్సరాలుగా జనగామని ఎమ్మెల్యే బీఆర్ఎస్, తర్వాత 2 సార్లు వాళ్ళు 2 పర్యాయాలు బీఆర్ఎస్ చైర్మన్ నుండి అభివృద్ధి చేయలేదు. కాబట్టి పోరాడేటువంటి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కొంత ప్రయత్నం చేయడం ద్వారా జనగామ పట్టణ అభివృద్ధి ముందు తీసుకుపోవాల్సిన లక్ష్యంతో కలిసి పనిచేయడం జరిగింది. ఈ ఏదైతే మేము లక్ష్యంతో వచ్చినామో ఖచ్చితంగా మేము జనగామ పట్టణ సమస్యల పరిష్కారం కోసం పోరాటం, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. ముఖ్యంగా 3వ వార్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద అభిమానంతో వీళ్ళు అయితే పనిచేయగలుగుతారనే లక్ష్యంతో ఎన్నుకోవడం జరిగింది మా అభ్యర్థిని. ఖచ్చితంగా 3వ వార్డు అభ్యర్థి కూడా, ఆ 3వ వార్డు అభివృద్ధి కూడా ప్రత్యేకంగా చూపిస్తాం. మేము అధికార పార్టీతో నిధులు తెచ్చి కొట్లాడి ఆ విధంగా జనగామ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాం. అందరికీ నమస్కారం. జనగామ పట్టణం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలింది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు ఉన్నది. కాబట్టి సిపిఎం పార్టీని ఆదరించినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఒక 3వ వార్డే కాదు, దాంతో పాటు 30 వార్డులలో అభివృద్ధిని కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మోడల్ జనగామ ప్రాంతాన్ని తీర్చిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.